ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను, ఎంతో ప్రేమగా. గత 3 నెలలుగా నేను ఎవరినైనా రేప్ చేశానా, ఎవరైనా మర్డర్ చేశానా, ఎవరినైనా తగలబెట్టానా? లేదే. ఏం చేసింది? 10 మందిలో ఈ బాలనాయర్ని కొట్టింది. మీరు రాసిన పాటలన్నీ కూడా కత్తి కంటే పదునైన పదాలు వాడుతూ ఆ పదం అక్కడ అలాగే ఉండాలి అన్న విధంగా మీకు ఒక గిఫ్ట్ వచ్చేసింది. నీ దూకుడు సాటెవ్వడు. మీ డబ్బింగ్ ప్రయాణం 150 చిత్రాలకి మీరు డబ్బింగ్ చెప్పారు. సల్ఫర్ ఏందరా 10 కిలోలు తగ్గింది? నువ్వు నా కాడి చేసినప్పుడు నీ బరువు ఎంతరా? అనితన దీనద సాగర వారి దగ్గర భూర్భూత అనర్ఘముక్త మణివ్రాతంబులు మా కుండిన ఉండవచ్చువా. ప్రభాస్ గారికి మీరు రాసిన పాట కదులు కదులు పద చక చక తల్లపడు పద. బన్నీ గారికి Just let me be your man, I wanna hold your hand and take you to your fantasy. వెన్నెల్లో తోడవుతా, వర్షంలో నీడవుతా, నీ కోసం నేను తీయని పాటవుతా. ఆశాపాసంకి 300 మిలియన్ వ్యూస్ వచ్చాయి, మోర్ దాన్ 350 మిలియన్ వ్యూస్. అలాగే నింగి చుట్టేకో 10 మిలియన్ వ్యూస్. అలాగా మెహబూబా మెహబూబా మెరుపేయి మగువబ్బా, చూపేస్తే చురకబ్బా, నా వల్ల పేవడ దెబ్బ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. కొంతమందికి పరిచయం చేసే సాహసం కూడా చేయకూడదు, ఎందుకంటే వారి పరిచయం ఆకాశం అంత ఎత్తుగా ఉన్నా సరిపోదు, సముద్రం అంత లోతుగా ఉన్నా కూడా ఇంకా ఏదో ఉందనిపిస్తుంది. ఇంకా ప్రపంచం అంత విశాలంగా ఉన్నా కూడా అయ్యో కొన్ని మాటలు ఇంకా కూడా దీనికి జోడించాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఆయన పాటతో పరిచయం చేయాలి అంటే తరతరాలని సీధి దాటే తొలి నిప్పు కలం అతడే. ఆయనే గేయ రచయిత అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ కవి, అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి. బహుశా ఇంకా చాలా కోణాలు ఆయనలో ఉండుంటాయి, నటులు కూడా. అండ్ వీటన్నిటితో పాటు తానేమిటో అన్వేషిస్తూ కొనసాగుతున్న ఒక స్పిరిచువల్ సీకర్ అని కూడా అనిపిస్తూ ఉంటారు, ఆధ్యాత్మిక అన్వేషి. విశ్వ గారి గురించి మాట్లాడుతున్నాం మనం. మోస్ట్ టాప్ హీరోలకి బెస్ట్ సాంగ్స్ అందించిన లిరిసిస్ట్ విశ్వ గారు అన్న విషయం కొంతమంది ప్రపంచంలోనే కొంతమందికి మాత్రమే తెలుసు. ఇంకా ఆయన ఇతర కోణాలన్నీ కూడా ఆవిష్కరించే ప్రయత్నం ఇవాళ. విశ్వ గారు, చాలా పెద్ద ఇంట్రొడక్షన్ ఇచ్చారు. నేను తడబడుతూ ఇంకా అంటే ఎంత చెప్పినా సరిపోవట్లేదు, కానీ ఆ తడబాటుని ఎందుకు అలా వదిలేశానంటే అది నా నిజమైన ఒక భావన మీ విద్య పట్ల, మీ విద్వత్తు పట్ల. అంతకుమించి నేను చెప్పాల్సింది ఏమీ లేదు. మీరు రాసిన పాటలన్నీ కూడా కత్తి కంటే పదునైన పదాలు వాడుతూ ఆ పదం అక్కడ అలాగే ఉండాలి అన్న విధంగా మీకు ఒక గిఫ్ట్ వచ్చేసింది. సో లేటెస్ట్గా ఓజీకి రాస్తున్నారు. అఫ్కోర్స్ ఆ విశేషాల్లోకి వెళ్ళేలోపు ఎలా ఉంది విశ్వ గారు జీవితం? బాగుందండి. కళాకారుడు, కళ నన్ను బతికిస్తోంది, పాట నన్ను బతికిస్తోంది, పాట మాట. సో పరిపూర్ణంగా సంగీతంలోనూ సాహిత్యంలోనూ మునిగి తేలుతూ చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను. అంతవరకు చెప్పగలను. సంగీతంలో అలాగే భాషలో కూడా మీకు సాహిత్యంలో చాలా భిన్నమైన కోణాలు ఉన్నాయి. ఒకవైపు చాలా పూర్తి పాశ్చాత్యపు సంగీతపు గుబాళింపులు మీరు అందించగలుగుతారు, ఇంగ్లీష్ సాహిత్యం అలా వచ్చేస్తుంటుంది తెలుగు పాటల్లోకి. ఇంకోవైపు అచ్చ తెలుగులో కూడా మీరు పాట రాయగలుగుతారు. విశ్వ గారికి ఈ ప్రయాణంలో ఇచ్చినన్ని హిట్లు, దానికి సరిపడ్డ ఇంకా ఏమనాలి, దానికి పారితోషికం కావచ్చు, డబ్బు పరంగా మాత్రమే కాదు, దానికి సరితూగే విధంగా మీకు అన్నీ వచ్చాయా? నాకు నా ముందు నుంచి నా యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటేనండి, నా పాట బయట జనబాహుళ్యంలోకి వెళ్ళిపోయి ఎక్కడో రేడియో స్టేషన్, రైల్వే స్టేషన్లోనో లేకపోతే ఇంకెక్కడైనా ఆ పాట వింటూ ఉంటే, ఆ పాట హిట్ అయ్యి 10 ఆస్వాదిస్తూ ఉంటే అంతకుమించిన సంతోషం నాకు ఇంకోటి ఉండదు. సో నాకు దాని నుంచి ప్రతిఫలాపేక్ష పాట రాయటంతోనూ దానిలోనే సంతృప్తి పొందుతాను. ఆ తర్వాత మిగతా వచ్చిన అన్నీ కూడా బోనస్సే. అంతేనా? అంతే. వాట్ ఎవర్
ఆ పాట రాయటంలోనే ఎంతో ఎంతో సంతృప్తి పొందుతాను. మిగతా ఏదన్నా వచ్చిన ప్రొడ్యూసర్ ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ అయితే కానీ, రివార్డ్ కానీ, అవార్డు కానీ, వాట్ ఎవర్, ఇట్స్ ఆల్ ఎడిషనల్. బట్ ఐ ఎంజాయ్ వాట్ ఐ డూ. సో దానిలోనే సంతోషం వెతుకుంటాను. యూ ఆల్సో డూ వాట్ యూ ఎంజాయ్. ఎగ్జాక్ట్లీ. అది రేర్ గిఫ్ట్. దానికి కావాల్సిన రిస్కులన్నీ తీసుకుంటూ మీరు అలా దూసుకెళ్ళిపోతున్నారు. అది కాబట్టి కోర్స్ టాప్ హీరోలకు పాటలు రాశారు. ఒక పాట మీ గొంతులో వినాలని ఫస్ట్ స్టార్ట్, ఎందుకంటే జనం చూడంగానే ఫస్ట్ పాట ద్వారా కనెక్ట్ అవుతారు మీతో, మిమ్మల్ని ఎక్కువ చూడలేదు కాబట్టి. అతడు పాట చాలా ఇంటర్వ్యూలో పాడే ఉన్నాను. సో ఫర్ ఏ చేంజ్ దూకుడు పాడతాను. నీ దూకుడు సాటెవ్వడు, ఏ సరాసరి వచ్చి ఎదుటపడి తెగబడుతూ రెచ్చి నిశానా ధన కూల్చే జోరే, హమేషా ఖణేల్ మంటూ కలయపడి కలకలమే రేపే, వినాయే భలా బురా సోచే, విషపు ఊడపడగలనే నరికి వేయి తక్షణమే, పనికి రాదు కనికరమే అణచివేత అవసరమే, వదలినావు దురితులనే ప్రళయమే రక్షణ క్షణమే, ఎడతగ చెయ్యిక విలయపు తైతక పిడికిలినే పిడుగులుగా కలబడని, నీ దూకుడు సాటెవ్వడు. సూపర్. ఇంత బాగా పాడతారు కదా విశ్వ గారు. మామూలుగా ఎవరైనా ఈ పాట వింటే మీరే పాడేయచ్చు కదా అని అనొచ్చు. అలా అంటున్నారా? కొన్నిసార్లు అంటున్నారా? అన్నిసార్లు ఎందుకు అనట్లేదు? ఎప్పుడు నన్ను నేను ప్రమోట్ చేసుకునే ప్రయత్నం ఎప్పుడు చేయనండి. ఇప్పుడు నాకు ముఖ్యంగా ఏంటంటే, వాళ్ళు నన్ను ఏ పని కోసం అయితే పిలుస్తారో దాన్ని గౌరవించి, వాడు నన్ను లిరిక్ రైటర్గా పిలిచి లిరిక్ రైటర్గానే ముందు నన్ను చెప్తారు నాకు. సో లిరిక్ రైటర్ని పిలిస్తే లిరిక్కే రాసి వెళ్తాను. కొన్ని రేర్ కేసెస్ ఎలా ఉంటాయంటే, ఈ వాయిస్ బాగానే ఉంది, మీ వాయిస్లో ఈ పాట బాగుందండి, మీరు పాడేయకూడదు అంటారు. సో అప్పుడు అలాంటి వచ్చిన, ముఖ్యంగా నన్ను లిరిక్ రైటర్గానే చూస్తున్నారు. సో దానికి నేను ప్రాధాన్యత ఇస్తున్నాను నేను. సో వాళ్ళు ఏ పని కోసం అయితే పిలుస్తారో ఆ పనికి న్యాయం చేసే ప్రయత్నమే చేస్తాను. సో ఇట్ ఈస్ ది డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ కాల్. కరెక్ట్, ఐ రెస్పెక్ట్ దాట్. బట్ ఎప్పుడు అనిపిస్తుంది యూ ఎంజాయ్ సింగింగ్ అలాట్ అని? అబ్సల్యూట్లీ. అలాగే తెలుగు పద్యం నుంచి డిస్కో పాట దాకా మీరే ఇంకా మీకు మీరు పాడుకుంటూ ఉంటారు. నాకు ముఖ్యంగా పాతకాల పాటలు అంటే చాలా ఇష్టం అండి. ముఖ్యంగా పిబి శ్రీనివాస్ గారి పాటలు అంటే చాలా ఇష్టం. మీ వాయిస్ లో టింబర్ కనిపిస్తుంది అప్పుడప్పుడు, కొన్ని సార్లు. ఏ పాట ఇష్టం పిబి శ్రీనివాస్ గారిది? ఇంకా ఇది భీష్మ సినిమాలో మనసులోని కోరిక తెలుసు నీకు ప్రేమిక, మనసులోని కోరిక తెలుసు ప్రేమ మాలిక, మనసులోని కోరిక, ప్రియుని పఠము పాడుట వింత వింత వేడుక, ప్రియుని పఠము పాడుట వింత వింత వేడుక, పడతి చేతి మహిమ వలన పఠము పాడే గీతిక, మనసులోని కోరిక తెలుసు నీకు ప్రేమిక, మనసులోని కోరిక. చాలా అంటే ఇంత మాధుర్యం ఉండే పాటలు ఇష్టం ఉండే విశ్వ గారు, మీరు ఇంత నిషీధి ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడుతూ తరతరాల నిషీధి దాటే చిరువేకువ జాడతడే అని, అలాగా మీరు ఐ థింక్ చాలా వైవిధ్యం ఉన్న వ్యక్తిత్వం. మీకు ఎన్ని రాసినా తనివి తీరదు. అవును. ఎక్కువగా మీరు రాసిన పాటలు మీకు మహేష్ బాబు గారికి విశ్వ గారు అని ఒక ముద్ర పడిపోయింది. ఇప్పుడు ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారికి కూడా మీరే ప్రస్తుతం ఓజీ టైటిల్ సాంగ్ చేస్తున్నాను. ఓజీ, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా మీరు ఇది బాద్షా, టెంపర్ కొన్ని చిత్రాలు పనిచేశారు. ఐ థింక్ మీ ఇద్దరి కాంబినేషన్ బాగా అమరుతుంది, కుదురుతుంది. ఓకే, దానికి కారణం ఏంటి? బేసికల్గా నాకు
ఒక ఆర్టిస్ట్ను మైండ్లో పెట్టుకున్నప్పుడు ఒక రకమైనటువంటి ఒక ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా టైటిల్ సాంగ్ రాస్తున్నప్పుడు వాళ్ళ పర్సనాలిటీ ఆల్సో విల్ మేక్ అన్ ఇంపాక్ట్ ఆన్ యూ. సో ఏం గుణాలు ఎలా చూస్తారు మామూలుగా ఒక టైటిల్ సాంగ్? బేసికల్గా అంటే బేసికల్ సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి హీరో ఎలా పెర్ఫామ్ చేస్తారు, కథతో పాటు పర్సనా కూడా విల్ ఆల్సో అనలైజ్. ఉదాహరణకి ఇప్పుడు పాట రాయమని అడిగారు బోస్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారే ఉన్నారనుకోండి. సో మహేష్ బాబు గారి ఆరా ఎలా ఉంటుంది, ఆయన ఏమనిపిస్తుంది మహేష్ బాబు గారిది చూసిన కథతో ఇప్పుడు యూజువల్గా హీస్ మోర్ నాట్ ఇన్ టు దాని ఏమంటారు, ఆయన చూస్తే పర్సనా చూస్తేనే ఒక లార్జర్ దాన్ లైఫ్ ఒక ఇంపాక్ట్ కనిపిస్తుంది మనకి. సో అది చూసిన వెంటనే ప్లస్ కథ కూడా వెరీ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఆ కథ తాలూకు ఎలిమెంట్స్ తీసుకుంటూనే కొంచెం పర్సనల్ అడోరేషన్ కూడా ఉంటుంది కదండి, దట్ యాడ్స్ టు ఇట్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఎవరు హూ డు యు అడోర్ ద మోస్ట్? అంటే ఇంతమంది హీరోలతో, అగ్ర హీరోలతో పనిచేస్తూ ఈ క్వశ్చన్ అడగడం అన్యాయం. బికాస్ ఒకరిని మాత్రమే చెప్తే ఎవ్రీబడి ఈజ్ యూనిక్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వాట్ వి కాల్. అలా లేకపోతే వాళ్ళు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ సక్సెస్ ఉండదు కదండి. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ వర్క్డ్ విత్ ఆల్ టాప్ హీరోస్ ఎక్సెప్ట్ చిరంజీవి గారు. సో దట్స్ స్టిల్ డ్యూ. ఇంకా ఇప్పుడు వస్తుందేమో ఎవరు తెలుసు. అవును. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. సో ఇప్పుడు ఓజీకి మీకు ఇచ్చిన బ్రీఫింగ్ ఏంటండి? సో అది షుడ్ నాట్ బి రివీల్డ్, నాట్ స్టిల్ రిలీజ్. కానీ మంచి పవర్ఫుల్ పాట అదొకటి చెప్పండి. అది ఐఎమ్ నాట్ సపోజ్ టు రివీల్. దాని గురించి ఏమి చెప్పడానికి లేదు కాబట్టి మేము అడగం. ఆ సస్పెన్స్ ఫ్యాన్స్ అందరి కోసం సస్పెన్స్ అలాగే. ఇది కూడా నేను యాక్చువల్గా సాహసం చేసి మీతో రివీల్ చేశాను. అదే నో అది జగమెరిగిన సత్యం. మీరు రివీల్ చేయడం ఏంటి? మాకేంటి సోర్సెస్ ఉండవని ఏమిటి? విశ్వ గారు రాస్తున్నారు ఇలాగా మీరు అని. సో ఇవన్నీ ఇలా ఉంటే మీ డబ్బింగ్ ప్రయాణం 150 చిత్రాలకి మీరు డబ్బింగ్ చెప్పారు. అవును. సో అది కూడా చాలా ముఖ్య పాత్రలకే చెప్తూ వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే నాకు ఈ డబ్బింగ్ కార్డ్ నాకు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి అచ్చిరెడ్డి గారండి. ఆయన నా కాలేజ్ నుంచి నేను ఏకపాత్రాభినయం చేశాను. ఎన్టీ రామారావు దానవీర సూరకర్ణలో డైలాగులు అవి చెప్పానమాట. ఆయన చూసి చాలా ఇంప్రెస్ అయ్యి వాయిస్ కొంచెం కల్చర్ బాగుంది, మా సినిమాలో విలన్ ట్రై చేద్దామని నాకు ఆయనే డబ్బింగ్ యూనియన్ కార్డు ఆయన డబ్బులు కట్టేసేసి ఇంటికి పంపించాడు యూనియన్ కార్డ్. సో ఆయన నన్ను యాక్చువల్గా నన్ను డబ్బింగ్లో ఇనిషియేట్ చేయి నన్ను తీసుకెళ్ళింది. ఫస్ట్ పాత్ర ఏంటో మీది డబ్బింగ్ చెప్పిన పాత్ర? ఫస్ట్ పాత్ర మాత్రం బాగా హిట్ అయిన పాత్ర సింహాద్రిలో రాహుల్ దేవ్కి. చాలా చెప్పచ్చు కదా స్వామి. వెరీ పవర్ఫుల్. ప్లీజ్. అలాగే, అందుకే మేము వెయిటింగ్ ఆ విలన్ని మళ్ళీ చూడాలని. చాలా భయంకరమైనటువంటి కొంచెం వల్గారిటీతో కూడిన వ్యవహారం ఆడేలాగది. ఆంటోనీతో కొనాలనో కదరా, సిగ్గుపడతాయి. ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను, ఎంతో ప్రేమగా. గత 3 నెలలుగా నేను ఎవరినైనా రేప్ చేశానా, ఎవరైనా మర్డర్ చేశానా, ఎవరిలో తగలబెట్టానా? లేదే. ఏం చేసింది? 10 మందిలో ఈ బాలనాయర్ని కొట్టింది. లోకువైపోయాను. అబ్బా సూపర్. మీకు చెప్పనా విశ్వ గారు, నిజంగా మీ డబ్బింగ్ వాయిస్ అయితే సూపర్. అది కూడా విలన్లకి అంత ఈజీ కాదు చెప్పడం. ఇప్పుడు కూడా కుబేరాల విలన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. దిలీప్ సాహిల్ అని బాంబే విలన్. దిలీప్ సాహిలా బాంబే విలన్? ఏం డైలాగులు ఎలా ఉన్నాయో? ఎవరు చెప్తున్నారు అంటే ఏ సినిమాకి చెప్తున్నారు? కుబేరా, మన నాగార్జున గారు, మన ధనుష్ నాగార్జున సినిమా వస్తుంది. ఆహా, అందులో మీరు అయితే విలన్లకు ఎక్కువ. విశ్వ గారు హీరోల కంటే విలన్లకు ఎక్కువ సూట్ అయిపోయారు. విలన్లకి చెప్తున్నాను, హీరోలకు ఎవరు చెప్పించారు. సింగిల్ టేక్ ఆర్టిస్టా విశ్వ గారు మీరు? అంటే ఇప్పుడు బాగా అలవాటు అయిపోయి నలిగిపోయి ఉంటారు. అండ్ మీ వాయిస్ టింబర్ ఎలా ఉందంటే, అంటే ఎంత కల్చర్డ్ వాయిస్ మీది. దానికి ఏమైనా ప్రత్యేకంగా కృషి చేశారా? నేనేం చేయలేదండి, జన్మతా వచ్చింది. ఎప్పుడు ఏ కృషి ఏ ప్రయత్నం ఏం చేయలేదు. ఇప్పుడు మీరు మెళకువలు ఉంటాయి కదా, ఓ డైలాగ్ చెప్పారు. సల్ఫర్ ఎంతరా 10 కిలోలు తగ్గింది, నువ్వు నా కాడు చేసినప్పుడు నీ బరువు ఎంతరా, ఇప్పుడు 10 కిలోలు అట్ట పెరిగావరా, నీ ఉప్పు తిని పెరిగానన్నా, నా ఉప్పే కాదరా, సల్ఫరు టేకు షుగరు అన్నీ తినేస్తున్నావు. సల్ఫరు టేకు అన్నీ తినేస్తున్నావు అని కిందకు వచ్చింది కదా ఆ కరువు. అది ఎవరు నేర్పిస్తారు?
నేర్చుకుంటా అంతేనా? నేర్చుకోవటం, అది చూడడం, ఆర్టిస్ట్ని దాన్ని బట్టి దాన్ని మాడ్యులేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే ఆ మాడ్యులేషన్ అది మీరు స్వతహాగా మాడ్యులేషన్ అవసరం, ఆర్టిస్ట్కి ఆ మాడ్యులేషన్ ఫైనల్ న్యూయాన్సెస్ పట్టుకోవాలి. దీనికి నేపథ్యం ఏంటని అడుగుతున్నాను. అంటే మీరు చూసి విని నేర్చుకున్నారా? అది చాలా మంది ఆర్టిస్టులు, థియేటరా? నాకు ముఖ్యంగా ఏంటంటే సాయి కుమారు, రవిశంకర్ వీళ్ళు చెప్పే విధానం, వాళ్ళ నుంచి చూసి నేర్చుకునే నేను, అంటే అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కళాకారుడి అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ కదండి. అవును అవును. సో దీంతో పాటు మీరు మిమిక్రీ కూడా కొంత చేస్తారా? మిమిక్రీ చేస్తాను. అదే మిమిక్రీ చేస్తారు. లక్ష్మీ ఎన్టీఆర్లో ఎన్టీఆర్ వాయిస్ గుర్తుంది నాకు, అందుకే అదే అడగబోతున్నాను. నాకు ఎన్టీఆర్ గారి వాయిస్ నాకు చాలా చేస్తానండి, ఇష్టం. కొంచెం రకరకాల వాయిస్లు చేస్తాను. ఎన్టీఆర్ గారిది కాస్త వృద్ధాప్య వాయిస్, దాని సరుకుని డైలాగ్ వాయిస్, అలా అనుకుని రకరకాలుగా చేస్తాను. అది చిన్న బిట్స్ మరి మేము మీ చేత మీరు దొరికారు కదా అని అన్ని ఇలా అడిగి చేయించుకుంటున్నందుకు మాకు బాధగా ఉంది. కానీ పర్లేదు అదే ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ. సో అంటే మీరు ఎన్టీఆర్ గారిది, పాత ఎన్టీఆర్ గారి వాయిస్ నుంచి ఈ వృద్ధాప్యం వచ్చే వరకు ఎలా మారుతూ వచ్చింది ఆయన వాయిస్? అంత లేదనుకోండి, 2-3 చెప్తాను. ఒక 2-3 చాలు. యా నో ప్రాబ్లం. దానవీర సూరకం డైలాగ్ అది. కించిత్ మధుపానాసక్తమైన మా చిత్తభ్రమ భళ సముచిత సత్కార స్వీకార సంతృప్త స్వాంతుడకు కురుభూకాంతిని సంభావన సంభాషణ భూషణములచి మా ఈ సభాభవనము ధన్యము ధన్యము. అకుంఠిత నిర్మాణ చాతురీ ధురినులబగు మయబ్రహ్మ, ఈ శిల్పచాతురీ మధురిమ బ్రహ్మకు గాని విశ్వబ్రహ్మకు గాని లేదు లేదు లేదు. లేవచ్చును, లేకుండా పోవచ్చును, కాని పాండవ హతకుల కెట్టి పరిషత్తుల పెంచుట మాత్రము మానధనులమగు మాబోంట్లకు దుస్సహము. విశ్వవిశ్వంభరావినిత శాశ్వత మహేశ్వర్య మహేశ్వరులము కావచ్చు. అనితన దీనద సాగర వారిద గర్భోర్భూత అనర్ఘముక్త మణివ్రాతంబులు మా కుండిన ఉండవచ్చు. సాగర మేఖలా సిద్వీకర గ్రహణం బంది సార్వభౌమత్వతం ఎందినందవచ్చు గాని ఇట్టి మైసభ మాకు లేకపోవుట నిస్సందేహముగా మోఫలేని లోపము. అద్భుతం. లక్ష్మీ ఎన్టీఆర్లో కొంచెం లేట్ ఎండ్ ఆఫ్ అదే కొంచెం చర్మాంకంలో ఈరోజు మీతో గడపాలని, మీతో వార్తాలాపాలు చేయాలని ఎంతో ఉత్సాహంగా ఉద్వేగంగా ఒక రకమైనటువంటి ఉత్సాహభరితంగా మీ దగ్గరికి వచ్చాను. మనదే విధంగా సూపర్. ఇంకా ఎవరెవరు వాయిస్ చేస్తారు విశ్వ గారు? అద్భుతం. అసలు అంటే ఎంత తేడా చూపించారు. మీతో మాట్లాడాలని, మీతో నా మనసు పంచుకోవాలని ఉత్సాహంగా ఉద్వేగంగా మనదే విధంగా ఒక రకమైనటువంటి ఆనందాతిశయంతో మీ దగ్గరికి నేను రావటం జరిగింది. సూపర్, అద్భుతం. ఇలా కాకుండా విశ్వ గారు మీరు ఇతర వాయిసెస్ కూడా చేస్తారా? ఎన్టీఆర్ గారి వాయిస్ అందరికీ తెలుసు, ఎందుకంటే గతంలో మీరు లక్ష్మీ ఎన్టీఆర్కి చెప్పవలసి వచ్చి చెప్పలేదు లాస్ట్లో మళ్ళీ అని. నేను చెప్పాను. ఫైనల్లీ మీరే చెప్పారు. మధ్యలో ఫస్ట్ మీరు చెప్పారు, ఫస్ట్ నా ఫైనల్ వాయిస్ నాదే. తర్వాత మీరు చెప్పలేదు, తర్వాత మళ్ళీ మీరు ఫైనల్ వాయిస్ మీరే అయ్యారు. యాక్చువల్గా ఏంటంటే అది ఆ పాత్ర నాకు వచ్చింది. యాక్చువల్గా ఐ వాజ్ సపోజ్ టు డూ దట్ క్యారెక్టర్. ఓహో, నటన పరంగా మీకు రావాల్సింది. డబ్బింగ్ మీరు యూ ఎండెడ్ అప్ డూయింగ్ డబ్బింగ్. యాక్చువల్గా అది ఐ వాజ్ కొంచెం భయపడ్డా నేను, సో ఆన్ స్క్రీన్ రావడానికి, అందుకని చేయలేదు. సో ఐ వాజ్ రిలక్టెంట్ టు డూ ది స్క్రీన్ ముందు రావడానికి ఇష్టం లేదు. ఓహో, అది విషయం. ఏదో అప్పుడు తేడా జరిగిందని గుర్తుంది నాకు. సో కాకుండా అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ పాత తరంగ వాళ్ళు, లేదు పాడే వాళ్ళ మిమిక్రీ. ఐఎమ్ నాట్ మచ్ ఇన్ టు మిమిక్రీ, కానీ నాకు ముఖ్యంగా నాకు డబ్బింగ్ చెప్పడం, నాకు వాయిస్ ఆ క్యారెక్టర్ని మాడ్యులేట్ చేసి చెప్పడం చేస్తుంటాను, కానీ బట్ ఐమ్ నాట్ యాజ్ సచ్, ఐఎమ్ నాట్ ఇంటూ టూ మచ్ ఆఫ్ మిమిక్రీ యాజ్ సచ్. నేను పాటలు పాడమంటే పాడతాను, కొంచెం మైకేల్ జాక్సన్ లాగా వాయిస్ మార్చి ఫాల్సెట్లో పాడగలను, లేకపోతే పివి శ్రీనివాస్ గారి లాగా కొంచెం ఆ టింజ్లో ఫ్లేవర్గా పాడగలను. సో అట్లా బేసికల్గా సింగింగ్ ఉంది కాబట్టి కాస్త ఎక్కువ మాడ్యులేట్ చేసి పాడగలను, కానీ యాజ్ సచ్ ఐఎమ్ ఎప్పుడు కూడా నేను మిమిక్రీ పెర్ఫార్మెన్సెస్ కానీ ఆ దిశగా ఎప్పుడు నేను ఐ హ్యావ్ నెవర్ సీన్ మీ యాజ్ సీ మై సెల్ఫ్ యాజ్ అ మిమిక్రీ ఆర్టిస్ట్ యాజ్ సచ్.
అంటే అఫ్ కోర్స్ అది ఒక గొప్ప కళ, కానీ మీరు దీన్ని కేవలం మీ వృత్తికి పరిమితం చేయడం ముఖ్యంగా ఏంటంటే నాకేంటంటే అవసరమైనంత నాకు ఇతరత్ర నాకు ముఖ్యమైన వ్యాపకాలు 2 ఉన్నాయి, సంగీతం, సాహిత్యం. సో ఇవి ప్రధానంగా నాకు దీస్ ఆర్ మై ప్రయారిటీ. సో డబ్బింగ్ అనేది ఎప్పుడైనా నాకు అవకాశం వచ్చి నా గొంతు ఎవరైనా నచ్చి ఎవరైనా పిలిస్తే వెళ్ళి చేయడం జరుగుతుంది తప్పితే నేను ఐ హ్యావ్ నాట్ పర్స్యూడ్ ఇట్ యాజ్ ఎ సీరియస్ ప్రొఫెషన్. కానీ మంచి భుక్తి కూడా కదా అది. అందుకోసం ఆ భక్తి ఒకటే కాదు, నాకు ఐ లవ్ దట్ ప్రొఫెషన్. ఆ పార్శ్వంలో కూడా నాకు చాలా ఇష్టపడతాను. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి నేను చెప్తూ ఉంటాను. ఇట్స్ నాట్ దట్ నేను అదొక ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్ ఫర్ డబ్బింగ్ ప్రొఫెషన్. నాకు తెలుసు దాని యొక్క సాధక బాధకాలు, అందుకని అది అద్భుతమైన ప్రక్రియ, అద్భుతమైన కళ అనమాట. దట్ ఈస్ ద రీజన్ అందుకోసం అది వదులుకోకుండా అది కూడా చేస్తున్నాను నేను. సంగీతం సాహిత్యం ఉన్నప్పటికీ, ఈ రెండు లవ్స్ ఉన్నప్పటికీ దాన్ని కూడా నేను నాతో పాటు తీసుకొస్తున్నాను. సో పిబి శ్రీనివాస్ గారి పాటలతో పాటు ఘంటసాల మాస్టర్ పద్యాలు అవి కూడా మీకు ఈలపాటి రఘురామయ్య పద్యాలు నాకు చాలా ఇష్టం అండి. ఈలపాటి రఘురామయ్య గారి ఆ శైలి నాకు చాలా నచ్చుతుంది. ఓ పాడినా ఒకటి. అయ్యో తప్పకుండా, అందుకనే కదా. కన్నె ప్రాయమందు భాస్కరుని కరుణా, కన్నె ప్రాయమందు భాస్కరుని కరుణా, 10 నెలలు మోసి నిన్ను కన్న పడతి కుంతి, చెరగాదీసి నిన్ను పెంచినది రాధా, నీవు రాధేయుడవుగావు, నీవు రాధేయుడవుగావు నిశ్చయముగా. ఆ నీవు రాధేయుడవుగావు నిశ్చయముగా. చాలా చాలా బాగుంది. మీరు సంగీతం చిన్నప్పుడు నేర్చుకున్నారా విశ్వ గారు? మా అమ్మగారికి సంగీతంలో కర్ణాటక సంగీతంలో ఎందుకంటే గమకాలు పలకడం అంత సులభం కాదు. మీరు గమకాలు పలకగలుగుతున్నారంటే, కానీ ఇలా ఉన్న వాయిస్ ఇంత ఆల్మోస్ట్ ఎలాగైనా మలుచుకోవచ్చు అనే మీ కంఠం అటువైపు పూర్తి వెస్ట్రన్ సంగీతంలో ఎలా ఇమిడిపోతుందో ఆశ్చర్యం కలుగుతుంది. 2 సార్లు నేను విన్నాను కూడా మీ ర్యాప్ పాప్ వినడం. సో ఆ ప్రయాణం ఎలా కొనసాగుతుంది మీది? ఇది ఒక మ్యూజిక్ ఫ్రమ్ నవ్ ఆన్. నాకు 2025లో కొన్ని ప్రైవేట్ మ్యూజిక్ వీడియోస్ చేయాలనే సంకల్పం ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నాను. సో వెరీ సూన్ ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ పాటల ద్వారా మిమ్మల్ని అలరించాలని, తద్వారా మీ యొక్క ఆడియన్స్ని మళ్ళీ వాళ్ళ యొక్క ఆశీర్వాదం చూరగొనాలని చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నాను. సో దట్స్ ఆ దిశగా అడుగులు వేస్తున్నాను. మీలోని ఇన్ని కోణాలు విశ్వ గారు, మీరు కళాకారుడు, ఒక సినిమా గేయ రచయిత మాత్రమే కాదు, ఎంతకంటే చాలా ఎక్కువ కోణాలు మీలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ పరిశ్రమ గుర్తించిందా? చిత్ర పరిశ్రమ? నాకు తెలియదండి, నాకు తెలియదు. నాకు పని వస్తుంది, నేను పాటలు రాస్తున్నాను. రోజు వస్తున్న పని? రోజు అంటే నాకు రోజు ఐ ఎంగేజ్ మై సెల్ఫ్. ఐ హ్యావ్ ఎ రికార్డింగ్ స్టూడియో. సో I'm a professional keyboard player, programmer, and I also program my own songs, and I'm also into sound engineering. So నాకు సంగీతము సాహిత్యం నేర్చుకోవటము, అధ్యయనం చేయటం, దీంట్లోనే చాలా సమయం ఉంటుంది. సో ఒక మంచి ప్రొడక్ట్ ఇవ్వాలంటే కూడా ఎంతో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఏదో నాకు ఐ సెట్ ఎ స్టాండర్డ్ ఫర్ మై సెల్ఫ్. నాకు ఒక వేటూరి గారు, సీతారామ శాస్త్రి గారు, వీళ్ళందరూ, శ్రీరామ్ రెడ్డి గారు, వీళ్ళు నాకు ఒక గురువులుగా భావిస్తాను నేను. సో తెలుగు పాటని వీళ్ళంతవరకు మంచి పాటలు, వాళ్ళు ఎవరో తిట్టుకునే ఇలాంటి సాహిత్యం రాస్తున్నామేమిట్రా అనేటువంటి పరిస్థితి రాకుండా ఒక మంచి ఒక కనీసం ఓ ఆశాపాశం, ఓ నెంగి చుట్టే ఆ పాటలు విన్నప్పుడు నేను కమెంట్స్ చూస్తుంటాను.
సీతారామ శాస్త్రి గారు పాటలా ఉన్నాయి, వేటరిగా పాటలా ఉన్నాయి అన్నప్పుడు నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. మీరంటే మీకెప్పుడు అలా ద్వంద్వార్థాల పాటలు రాలేదా, రాయవలసి రాలేదా? అంటే నాకు కెరియర్ బిగినింగ్లో నేను రొమాంటిక్ పాటలు రాశాను. నాకు శృంగారాన్ని నేనేమి అదొక నవరసాల్లో శృంగారం ముఖ్యమే, కానీ దాన్ని స్థాయిని దిగజార్చకూడదు. అంటే బెస్టియాలిటీ తీసుకురాకూడదు. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ అదొక రిఫైన్డ్గా ఒక ఆర్టిస్టిక్ లెవెల్లో ఒక రిఫైన్డ్ ఆస్పెక్ట్లో చూస్తే అది ఒక హృదయంగా చాలా ఒక ప్రిస్టీన్గా ఉంటుంది. దాన్ని తగ్గించేస్తే దాన్ని ఇట్ విల్ హ్యావ్ అదర్ ఎఫెక్ట్ యాజ్ సచ్. సో ఆల్ మై నా ఉద్దేశం, నా దృష్టి ఎప్పుడు కూడా ఒక అందరూ ఆ బాలగోపాలం అందరూ విని ఎంజాయ్ చేయాలనే పాట, అందరూ 6 ఏళ్ల పిల్లాడి నుంచి 60 ఏళ్ల వయసు వాడు కూడా అందరూ ఎంజాయ్ చేసేటువంటిగా ఉండాలని నా ప్రయత్నం. అప్పుడప్పుడు ఇతరుల పాటలు విన్నప్పుడు మీకు ఏమైనా జడ్జిమెంట్లు ఉంటూ ఉంటాయా? ఆబ్వియస్గా ఉండే పాట విన్నప్పుడు దాని యొక్క అర్థము అంతరార్థం తెలుస్తుంది కదండి. అవును. సో దాన్ని బట్టి పాట ఒక యూనివర్సల్ మంచి పాట చాలామంది హృదయాలను తాకుతుంది. అవును. సో దానికి వైడర్ ఆడియన్స్, వైడర్ యాక్సెప్టెన్స్. ఉదాహరణకి అలా మీరు మీ హృదయం ఇతరుల హృదయాన్ని తాకిన మీ మంచి పాట అంటే ఆశాపాసం నాకు ఎంత ఎకలైడ్స్ తీసుకొచ్చిందో చెప్పలేను. అసలు చిన్న సినిమా, అసలు వెంకటేష్ మహా వచ్చినప్పుడు నాకు ఆ పాట చెప్పినప్పుడు, ఆ సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఐ వాజ్ యాక్చువల్ రిలక్టెంట్. సో హీ పెర్సిస్టెడ్ విత్ మీ, వచ్చి నాతో మీరే రాయాలని చెప్పి ఫస్ట్ కథ వినండి అని చెప్పి వచ్చి పెర్సిస్ట్ చేసి, సరే ల్యాప్టాప్ ఓపెన్ చేసి కథ చెప్పాడు. ఈ 4 పార్శ్వాలు ఉంటాయండి కథలో, ఈ నలుగురు ఒకడే అన్నాడు. అది సర్ప్రైజ్ ఆస్పెక్ట్ నాకు, ఇట్ అపీల్ టు మీ. సో ఇమీడియట్గా ఆ సాంగ్ ట్యూన్ కూడా అంత బాగా ఉండబట్టి వెంటనే నాకు స్పందించి నేను ఎక్కువ హీరోల ఇంట్రొడక్షన్కి మీ కలము ఒక హీరోయిన్ మనసు, అందమైన ఒక భావాన్ని వ్యక్తపరిచే పాటలు, అట్లాంటివి మీకు తృప్తినిచ్చిన పాటలు ఏవి విశ్వ గారు? ఎందుకంటే పవర్ ఉంటుంది బాగా మీ పాటలో. నేను యాక్చువల్గా ఫీమేల్ ఓరియంటెడ్ పాటలు చాలా వేళ్ల మీద లెక్క పెట్టాల్సి వస్తుంది. 1, 2 తకిట అనే సినిమాలో ఒక పాట రాశాను నేను. అది ఒక సిచ్యువేషన్. కరుగుతూనే తెలివెలుగులని పంచే ఉనికి ప్రియునిదని తెలియదుగా ఈ ప్రియతమకి తనిలా అలా గుర్తులేదు యాక్చువల్గా. ఒక బరువైన సన్నివేశం యాక్చువల్గా. సో ఇలాంటి పాటలు రాస్తున్నప్పుడు చాలా ఎంతో ఆనందం కలుగుతుంది. అంటే సిచ్యువేషనల్ పరంగా ఒక ఉదాత్తత చూపించాల్సినప్పుడు, ఒక క్యారెక్టర్ యొక్క గొప్పతనాన్ని ఒక రిఫైన్డ్ క్వాలిటీని ఎగ్జిబిట్ ఆ క్వాలిటీని చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ జాబ్. సో అలాంటివి చాలా తక్కువ వచ్చాయి నాకు. మోస్ట్ ఆఫ్ ద టైం నాకు వచ్చినవన్నీ కూడా ఎలివేషన్ పాటలు, రొమాంటిక్ పాటలు ఇలాంటివి వస్తున్నాయి, కానీ నాకు అలాంటి భావుకతతో ఉన్నటువంటి భావగీతాలు ఇప్పటిదాకా నాకు రాలేదని చెప్పాలి. ప్లస్ ఆ స్పేస్ నేను ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంది ఇంకా. అండ్ దాదాపు మీకు ఐ థింక్ ఈ స్పేస్ అయితే ఖరారైపోయింది మీకు. అంటే మీరు అనేది ఎలివేషన్ పాటలన్నీ కూడా. సో మీరు హీరోలకు ప్రభాస్ గారికి రాశారు, అందరికి రాశానండి. అల్లు అర్జున్ గారికి రాశారు, ఎన్టీఆర్ గారికి రాశారు, ఇంకా మహేష్ బాబు గారికి రాశారు, పవన్ కళ్యాణ్ గారికి రాస్తున్నారు. పవన్ కళ్యాణ్ తీర్మార్లో కూడా టైటిల్ సాంగ్. పవన్ అందరినీ కలుస్తారా విశ్వ గారు మీరు? కలుస్తానండి అప్పుడప్పుడు. అది అంటే మీ పాట విని భళా అని మెచ్చుకున్న వాళ్ళు ఎవరు? భళా అంటే మహేష్ బాబు గారు నాకు బాగా అతడు దూకుడు పాటలు ఆయనకి చాలా నచ్చుతాయి. అండ్ ఆయన అప్రిసియేషన్ కూడా చాలా జెన్యూన్ అండ్ వెరీ. ఎలా ఉదాహరణకి ఏమంటారు? అది సింపుల్ అండ్ టెర్స్గా ఉంటుంది, బట్ ఇట్ విల్ తన స్మైల్ కానీ మాట్లాడే విధానం కానీ చాలా మంచి ఎక్స్టెండ్ చేసే వామ్త్ కానీ. సో చాలా వెరీ జెన్యూన్లీ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. సో రియలీ ఆయన అప్రిసియేషన్ మర్చిపోలేను నేను. అద్భుతం. ప్రభాస్ గారికి మీరు రాసిన పాట? ప్రభాస్లో దాని ఏమంటే మున్నాలో టైటిల్ సాంగ్ చేశాను.
కదులు కదులు పద చక చక తలపడు పద, ఎవరు ఎవరు మనకెదురుగా నిలవడు కదా, అరే ఉవ్వెత్తైన ఉత్సాహాలు హోరెత్తాయి నేడు, ఉత్తేజాలు వెర్రెత్తాక చూపెయ్యాలి. లిరిక్ గుర్తు రావట్లేదు. అందనిదేదీలలోన మనసే పెడితే జానోన, అంచులు దాటే కసి ఉంటే విజయం మనది దేఖోనా, ఇలాంటిది ఏదో ఉంటుంది. హిందీ పదాలు భలే అలవోకగా వచ్చేస్తాయి మీ పాటలోకి. ఇలాంటివి చిన్న ఆ టైంలో అడిగి మరీ రాయించుకునేవాళ్ళు. హిందీ ఇంగ్లీషు జొప్పించాలని డైరెక్టర్స్ ఇన్సిస్ట్ చేస్తుండేవాళ్ళు. సో అలాగా బన్నీ గారికి ఇద్దరు అమ్మాయిల్లో వైలెన్స్ సాంగ్ ఒకటి ఉంటుంది, దానికి చాలా మంచి పేరు వచ్చింది నాకు. ఆర్యాలో యూ రాక్ మై వరల్డ్ యూనో, తర్వాత ఈ రేసుగుర్రంలో డౌన్ 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 డప్ప డౌన్ డౌన్ ఒక మంచి ఒక డిస్కోథిక్ సాంగ్ ఒకటి ఉంటుంది. అది చాలా చాలా సాంగ్ రాశాను. చాలా అన్ని అద్భుతమైన పాటలు మీరు. అదే ఇప్పుడు చూడండి, మీరు చెప్పిన అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్స్. FM రేడియోలో మాకు గుర్తు, నేను పాటలు వేసేటప్పుడు ఎన్ని పాటలు. ఆ వైలెన్స్ సాంగ్ గురించి చెప్పుకోవాలి. చాలా పూరి జగన్నాథ్ గారు స్పెయిన్లో ఎక్కడో ఉన్నారనమాట. సో విశ్వ దేవిశ్రీ మంచి సాంగ్ ట్యూన్ పంపించాడు. సిచ్యువేషన్ చెప్పాడు ఇలాగా, అబ్బాయి పాప్ స్టార్, అమ్మాయి ఏమో సాంప్రదాయకమైనటువంటి అమ్మాయి, వీళ్ళిద్దరి మధ్యన లవ్ అంకురించింది, వీడికి మాత్రం ఇంగ్లీష్ రాయాలి, ఈ అమ్మాయికి కొంచెం సాంప్రదాయబద్ధం కాబట్టి కొంచెం తెలుగు, అంటే ట్యూన్ బట్టి చూస్తే కొంచెం సంస్కృత పదాలు ఏమన్నా మంచి సాంద్రమైన తెలుగు పదాలు ఇమిడియే అవకాశం ఉందంటే, నువ్వు సంస్కృతం రాసి నాకు అభ్యంతరం లేదు, బట్ సంస్కృతం ఉండాలి అని గో హెడ్ విత్ ఇట్ అన్నాడు. మంచి ఫ్రీడమ్ ఇచ్చాడు నాకు. సో దేవికి తెలియదు యాక్చువల్గా ఈ సంస్కృతం రాస్తున్నా, సంస్కృతం కూడా ఉంటుందనే విషయం దేవికి తెలియదు. సో నేను చెప్తాలే, నువ్వు కంగారు పడద్దు, ముందు ఏదైనా నీ మనసులో ఏమనిపిస్తే రాసేసాయి, తర్వాత వి బోత్ గో అండ్ విల్ టాక్ టు హిమ్ అన్నాడు. సో girl, just let me be your man, I wanna hold your hand and take you to your fantasy eyes, wanna look into your eyes. ఇది ఇంగ్లీష్ని అయిపోయిన తర్వాత కాంతమన వశీకర ప్రేమాతుర మోదకర మనోహర చతుర విదుర శూరా పటుతర, పటుతర శూరాకి శూరా పటుతర అన్నా. వెన్నెల్లో తోడవుతా, వర్షంలో నీడవుతా, నీకోసం నేను తీయని పాటవుతా అన్న. ఇటు హిందీ ఇంగ్లీషు మొత్తం అన్ని తెలుగు సంస్కృతం అన్నీ కలిపి ఒక సమ్మిళితమైనటువంటి ఒక మంచి ఆ వైలెన్ పాట. ఫస్ట్ డేకే 1 million వ్యూస్. ఎప్పుడో ఆ టైంలో 2010లో ఎప్పుడో మోస్ట్ నెంబర్ ఆఫ్ హిట్స్ ఉన్న పాట అన్నమాట. ఫస్ట్ డేలోనే 2 million 3 million వ్యూస్ వచ్చినప్పుడు, సో అందుకోసం యూట్యూబ్ వాళ్ళు ప్రశంసా పత్రం కూడా ఇచ్చారు. సో ఇట్స్ స్టిల్ ఇన్ మై హౌస్. సో దట్ రిమైండ్స్ మీ దట్ ఇట్ ఇన్స్పైర్స్ మీ. ఏదైనా చేయాలి, మళ్ళీ ఏదైనా మంచి అందమైన పాటలతో మళ్ళీ ప్రజల హృదయంలో ఏదైనా మళ్ళీ ఏదైనా చేయాలి, మళ్ళీ వాళ్ళ మనసులో వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వాలనేటువంటి ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది. అంతా మీకు అన్ని విధాలా విజయం సాధించారు, కానీ ఆర్థికంగా విజయం సాధించినట్టేనా? నిజంగా భగవంతుడు నన్ను అన్ని విధాల ఇన్ని సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ చూపించటం. పాట లాన్స్ మాస్లో డబ్బింగ్స్ ఉంటాయి, డబ్బింగ్స్ అనేది యాడ్స్ ఉంటాయి, యాడ్స్ లేకపోతే సంథింగ్. నాకు వన్ గ్రేట్ ఆస్పెక్ట్ ఏంటంటే, నాకు సుమారు 250 చిత్ర పాటలు రాసి అందులో ఒక 150 స్మాష్ హిట్స్ ఉన్నాయి. ఐపీఆర్ఎస్ నుంచి నాకు మంచి రాయల్టీస్ ఈ 3-4 years నుంచి మంచి రాయల్టీస్ వస్తున్నాయి. మంచి అంటే సిగ్నిఫికెంట్ సబ్స్టాన్షియల్ అమౌంట్. అది ఐ డోంట్ నో, అది పర్టికులర్ కరోనా టైంలో పెద్ద బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లా ఉందన్నమాట. ఇప్పుడు ఆశాపాసన్కి 300 million వ్యూస్ వచ్చాయి, మోర్ దాన్ 350 million వ్యూస్. అలాగే నింగి చుట్టేకో 10 million వ్యూస్. అలాగా ఈ పాటలన్నీ కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్కి వెళ్ళిపోయినాయి. సో అతడు, దూకుడు, పోకిరి వైలెంట్ సాంగ్ అయితే 500 million వ్యూస్ పైనే ఉంది. సో లాట్ ఆఫ్ ఇన్కమ్ అదేంటి వాళ్ళు జనరేట్ చేసి ఇస్తున్నారు. అది ఐపీఆర్ఎస్ లాంటి అండ్ కొన్ని నాకు ఈ అసోసియేషన్స్తో అఫిలియేట్ ఉండబట్టి నాకు ఐమ్ ఏబుల్ టు సస్టైన్ వెల్ అండ్ ఐమ్ హ్యాపీ.
ముఖ్యంగా కళారంగం నాకు అన్నం పెట్టింది. యు నో దట్ ఐఎమ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్డ్రాప్. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ చేశాను. బట్ మై పేరెంట్స్ కొంచెం భయపడుతుండేవాళ్ళు, ఏంటి నువ్వు హాయిగా ఉద్యోగం చేసుకోకుండా ఏదో కొంచెం సాఫ్ట్వేర్ ఏదో చేసుకోకుండా మళ్ళీ నువ్వు ఇది కళారంగం. అందుకే వన్స్ అన్ ఆర్టిస్ట్ ఆల్వేస్ అన్ ఆర్టిస్ట్. ఆ బగ్ ఒకసారి కుట్టిన తర్వాత అది చిన్నప్పుడు నాటకాలు అవి బాగా వేయటం వల్ల నాకు చిన్నప్పుడు 10వ ఏటని నాకు రాళ్లపల్లి గారు రాసినటువంటి ముగింపు లేని కథ నాటకాన్ని ఆంధ్ర నాటక కళా పరిషత్లో వేసినప్పుడు అది హార్డ్లీ 6-7 ఇయర్స్. అప్పుడు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చింది నాకు జంజాల గారి చేతుల మీదుగా. సో ఆయన నన్ను అడిగాడు, మా గురుగారి దగ్గరికి వచ్చి, నెమలికంటి రాధాకృష్ణమూర్తి గారని ఎద్దనపూడి సులోచన రాణి గారి వాళ్ళ సొంత తమ్ముడు అనమాట ఆయన, నెమలికంటి రాధాకృష్ణమూర్తి గారు. ఈజ్ వెటరన్ థెస్పియన్ ఆయన. ఆయన ట్రైన్ చేశారు ఈ నాటకాల్లో వాటిలో. ఎన్ని వేశారు నాటకాలు? చాలా. అది రాళ్లపల్లి గారు రాసిన ముగింపు లేని కథలో ఒక బాలుడు ఉంటాడు, ఒక చిన్న కుర్రాడు ఉంటాడు, అల్లరి కుర్రాడు, చాలా ఫన్ జనరేట్ చేసే కుర్రాడు అనమాట. అంటే అన్ని ఒక పదం ఒకటి అనబోయి ఇంకోటి అంటూ ఉంటాడు అనమాట. దట్ జనరేట్స్ లాట్ ఆఫ్ ఫన్ అనమాట. మంచి హాస్యస్ఫూరకంగా ఉంటుంది. ఈరోజు మా స్కూల్ సంవత్సరికాలు అంటాడు, వార్షికోత్సవాలకి. అదే ఈరోజు మా స్కూల్ సంవత్సరికాలు నానా అంటాడు. ఈ తరానికి అది వాస్తవం కూడా అవుతుంది, అక్కడ వెటకారం కాదు. సో అట్లాంటివి చాలా ఫన్. వాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు, బట్ అది హాస్యస్ఫూరకంగా ఉంటుంది. దానికి చిన్న 6 ఏళ్ల వయసులో చేసినప్పుడు ఇట్స్ వెరీ పాయిగ్నెంట్ స్టోరీ. మొత్తం ఒక నాటకం అంతా ఒక కామిక్లా వెళ్తూ క్లైమాక్స్లో ఒక బరువుగా వెళ్ళిపోతుంది. అది మధ్యతరగతి వాళ్ళ యొక్క లైఫ్ని పోర్ట్రే చేసేటువంటి అద్భుతమైన నాటకం. అది 1000 ప్రదర్శనల పైన చాలా పెద్ద గొప్ప నాటకం. రాళ్లపల్లి గారు రాసినటువంటి చాలా గొప్ప నాటకం అది. సో అది చిన్నప్పుడే నేను ఐ వాస్ ఏబుల్ టు డూ నాటకాలు వేయటం వల్ల నాకు ముఖ్యంగా ఈ ఎక్స్పోజర్ అంతా కూడా, ఈ కాన్ఫిడెన్స్ ఈ రావటం కూడా దానికి కూడా దోహదపడింది నాకు. చాలా మీకు అందుకే అంత డైవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. పాశ్చాత్య సంగీతపు పెను తుఫాన్లో మీరు ఎప్పుడు రెపరెపలాడారు? నాకు ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చిన తర్వాత నేను యాక్చువల్గా నాకు ఈ ఫాల్సెట్ పాడడం, ఒకసారి ఈ మైకేల్ జాక్సన్ పాటలు అవి వింటూ ఫాల్సెట్ ట్రై చేస్తే నేను కూడా పాడాను ఫాల్స్లో. నాకు కూడా బాగుందిలా అని చెప్పి స్టార్టెడ్ ఈ మైకేల్ జాక్సన్ మ్యూజిక్ ఇన్స్పైర్డ్ మీ లైక్ ఎనీథింగ్. సో విట్నీ హూస్టన్, ఆ టైంలో ఆ పాప్ సింగర్స్, మైకేల్ బోల్డన్, జార్జ్ మైకేల్, ఇవన్నీ దేర్ ఆర్ లైక్ ఆ జనరేషన్లో ఉన్న పాటలన్నీ వింటుండేవాడిని. విన్న తర్వాత సరే అది ఆ పాటల యొక్క ఇన్స్పిరేషన్ నుంచి కూడా నేను ఒక మస్తీ అని ఒక 5-6 పాటలు రికార్డ్ చేసుకున్నాను. అది మన ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు లాంచ్ చేశారు. అది జస్ట్ అప్పట్లో మ్యూజిక్ వీడియో కల్చర్ ఏం లేదు కదా. ఒక 5-6 పాటలు రికార్డ్, మణిశర్మ గారు హెల్ప్డ్ మీ ఇన్ యాక్చువల్లీ డూయింగ్ దట్ ఆల్బమ్. సో ఆయన కీబోర్డ్ ప్లేయర్ రితం. యాక్చువల్గా నేను ఫస్ట్ ఒక 5-6 పాటలు రికార్డ్ చేస్తే శబ్దాలయాలో లాస్ట్ మై స్పూల్, అది క్యాసెట్ అయితే ఉంది, సరదాగా మణిగారికి వినిపించాను. అంతే, ఐ వాంట్ డూ ఎన్ ఆల్బమ్ విత్ యూరా అన్నాడు. అంటే ఎట్లా, నిజంగా ఐ వాజ్ పిలుస్తాడని అనుకోలేదు. ఈ కాల్డ్ మీ అండ్ ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి శివరామ్, రిక్కీ, యాలన్ వాళ్ళందరూ ఆ టైంలో వెరీ వెరీ టాప్ మోస్ట్ ఏఆర్ రెహమాన్ వాళ్ళందరికీ పనిచేస్తున్నటువంటి కీబోర్డ్ ప్లేయర్, రితం ప్రోగ్రామర్స్ అనమాట. వాళ్ళని అప్పచెప్పి ఒక 5-6 పాటలు నాతో రికార్డ్ చేయించాడు. అవి ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు రిలీజ్ చేశారు. జస్ట్ ఆ పాటలు విని మన ఆపి పట్నాయక్ గారు సంతోషంలో ప్రభుదేవ సాంగ్ రాసి పాడే అవకాశం ఇచ్చారు. అది దట్ వాజ్ మై ఫస్ట్ హిట్. సంతోషంలో ప్రభుదేవ సాంగ్ వాజ్ మై ఫస్ట్, అది నేను రాసి పాడాను. మెహబూబా మెహబూబా మెరుపేయి మగువబ్బా, చూపేస్తే చురకబ్బా, నా వల్ల పేవడ దెబ్బ, I'm gonna make my dreams come true, trust me baby I'll make it through. Wow. So, I'll make true and true. అది సో అట్లాగా ఫాల్సెట్ అలాగా. నేను యాక్చువల్గా మైకేల్ జాక్సన్ ఒక ఫాల్సెట్ ఒక సాంగ్ ఒకటి పాడతాను. Smile though your heart is aching, smile even though it's breaking, when there are clouds
In the sky you get by. If you smile through your fears and sorrows, smile and maybe tomorrow you find that life is still worthwhile if you just smile. Light up your face with gladness, hide every trace of sadness, and maybe through the years, na 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 na, that's the time you should keep on trying. Smile, what's the use of crying? You find that life is still worthwhile if you just smile. సూపర్. అపారమైన ప్రతిభ మీకు, అది మెయిన్. ఎక్కడంటే అక్కడ ఇమిడిపోతారు, అంటే ఏ బాణి అయినా సరే. సో మీరు ఏమిటి, మీ ఆశయం ఏమిటి చెప్పండి. అంటే అందరినీ రాక్ చేసి షేక్ చేసే పాటలు రాస్తున్నారు, ఇవి కాకుండా నాకు మొదటి నుంచి కూడా ఇండిపెండెంట్ పాటలు, ఇండిపెండెంట్ మ్యూజిక్ మీద చాలా ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయాలనేటువంటి ఒక దృష్టి ఉందండి. సో నా ఓన్ ఐడియాస్ని, మ్యూజిక్ లిరిక్స్ అన్నీ కూడా షోకేస్ చేసి ఇండిపెండెంట్ మ్యూజిక్ నా ఐడియాస్ని అన్నీ కూడా సమ్మిళితం చేసి చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాను. సో ఇమీడియట్గా వెరీ ఫ్యూ విత్ ఇన్ మంత్ ఆర్ 2 ఐల్ బి రిలీజింగ్ మై ఫస్ట్ మ్యూజిక్ వీడియో. ఇట్స్ అమేజింగ్ అండి. సో అది చేస్తున్నాను. ఆ తర్వాత ఫస్ట్ టైం నేను మన అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేసినటువంటి ఫిల్మ్ పరదాలో నేను ఒక మరి క్యామియో చేశాను, హెడ్ ప్రీస్ట్ వేషం. ఫస్ట్ టైం ఆల్సో యాక్ట్ చేశాను ఈ సంవత్సరం. సో ఫిల్మ్ విల్ బి రిలీజ్ ఇన్ మంత్ ఆర్ 2. పెద్ద పాత్రేనా, చిన్న పాత్ర? ఇట్స్ వెరీ క్యామియో పాత్ర, బట్ వెరీ రికగ్నైజబుల్, వెరీ కీ రోల్ అండ్ అర్థమైంది, వెరీ ఇంపార్టెంట్ రోల్. కానీ మీరు సంగీత దర్శకత్వం వహించి కూడా మీకు అన్ని అంటే మీకు పరికరాలు ఉన్న ఇంట్లో దాని నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టి ఎందుకు మానేశారు తర్వాత? లేదండి, యాక్చువల్గా నేను నా రాక్షసికి పాటలు చేశాను. మంగళ, నేను నా రాక్షసి, కొన్ని సినిమాలకి, హైదరాబాద్ నవాబ్స్ ఇలాంటి కొన్ని సినిమాలు మ్యూజిక్ చేశాను నేను. చేస్తే సంగీత దర్శకుడిగా అంత ఆశించిన స్థాయిలో నాకు సక్సెస్ రాలేదు. సో అందుకోసం నేను లిరిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి జనాలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఇతోధికంగా వాళ్ళకి అంటే అందుబాటులో ఉండి వాళ్ళకి పాటలు, సంగీతం, సాహిత్యం ఇచ్చే ప్రక్రియగా నేను అడుగులు వేయడం జరిగింది. బట్ నాలో ఉన్నటువంటి ఆ సంగీత కళాకారుడిని అది గోల పెడుతున్నాడు లోపల. దట్ ఈస్ ద రీజన్ వై ఇండిపెండెంట్ మ్యూజిక్ చేసి అప్పుడు అక్కడ మీకు ఈ ఆంక్షలు కూడా ఉండవు, హాయిగా మీకు ఇష్టం వచ్చినట్టు పాడుకోవచ్చు, పాడించుకోవచ్చు. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో ఇప్పుడు ఏంటంటే ఈ నెక్స్ట్ ఇయర్ సిరీస్ ఆఫ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోస్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాను. ఆ దిశగా అడుగులు వేస్తున్నాను. ఫస్ట్ మ్యూజిక్ వీడియో, దాని పేరు రివీల్ చేయొచ్చునా? చేసేయండి. సాంగ్ పేరు ఉన్మత్త అని ఒక సాంగ్ ఒకటి ఫస్ట్ మ్యూజిక్ రిలీజ్ చేస్తున్నాను. సో వెరీ ఎక్సైటింగ్ సాంగ్ అది. కొంచెం సోషియో ఫ్యాంటసీ, కొంచెం ఫ్యాంటసీ కూడా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒక మెసేజ్ కూడా ఉంటుంది. ఒక క్లాష్ బిట్వీన్ ది హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్యన ఉన్నటువంటి ఆ అంతరాన్ని చూపిస్తూనే ఒక వాట్ వి కాల్ సోషల్ మెసేజ్ కూడా ఇస్తూనే మంచి మ్యూజిక్ వీడియో చేస్తున్నాను. మైకేల్ జాక్సన్ గారి బాణి పంథా గుర్తొస్తుంది. ఎగ్జాక్ట్లీ అలాంటిది. అంటే ఆయన ఎప్పుడు కూడా ఎలాంటి పాట చేసినా ఏదో ఒక అంతర్లీనంగా మెసేజ్ ఉంటూనే ఉంటుంది ఆయన కూడా. రెహమాన్ గారితో ఎప్పుడైనా వర్క్ చేశారా మీరు? లేదండి, ఐ నెవర్ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు వర్క్. సో అది కూడా బహుశా అఫ్ కోర్స్ మీ పాట ఎక్కడున్నా ఎవరి సంగీత దర్శకత్వం అయినా నేను నా లైఫ్లో తీరని కోరికలు ఏంటంటే
ఏఆర్ రెహమాన్ గారితో పనిచేయకపోవటం, అలాగే చిరంజీవి గారి పాట రాయకపోవటం. సో ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ ఈ రెండు నాకు తీరని కళ్ళగానే మిగిలిపోయినాయి. సో ఐ హోప్ఫుల్లీ సమ్డే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద డే. కలంగా మారడానికి కాలమే రావాలి, కాలమే కలిసి రావాలి. వస్తుంది. ఐ థింక్ మీరు మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అని ఎందుకు అన్నారో తెలియదు, కానీ దాదాపు మీరు ఆ ఇన్నింగ్స్ కొనసాగుతుంది. అవును, ఫర్ స్ట్రేంజ్ ఇది అయిన తర్వాత యాక్టింగ్ చేశాను, మళ్ళీ 2-3 పాటలు పెద్ద అది ప్యారలల్ గా అవుతున్నంత మాత్రాన మీరేం గ్యాప్లు పెద్దగా తీసుకోలేదు. ఏదో ఒకటి మీకు చాలా టాలెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు సస్టైన్ అండ్ సర్వైవ్. మాట పాటతో బతుకుతున్నారు మీరు. ఎగ్జాక్ట్లీ. నేను కూడా అదే చెప్పుకుంటా బయట, మీరు బాగా పాడతారండి అని కానీ, లేకపోతే మీరు బాగా మాట్లాడతారని చెప్తే మాట పాటతో బతికేస్తున్నామండి అని. అది ఖచ్చితంగా అమ్మవారి కటాక్షం, భగవంతుడి కటాక్షం తప్పకుండా. అయితే విశ్వ గారు, మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు గొప్ప పాటలు, ఇంకా మీరు తీరని మీ కళలు ఏవైతే ఉన్నాయో నెరవేరని సంతోషం సందర్భంగా ఈ శుక్రవారం రోజు నాడు ఇది అమ్మవారి అనుగ్రహం అని నేను పరిపూర్ణంగా నమ్ముతానండి. సో ఒక అమ్మవారి యొక్క కాళిదాస్ గారు రచించినటువంటి మాణిక్య వీణ అనేటువంటి శ్లోకాన్ని పాడతాను. మాణిక్య వీణాం ముఫలాలయంతి మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదేకమాతా ఆ మాతా మరకతశ్యామా మాతంగీం మధుశాలినీం కుర్యాత్ కటాక్షం కళ్యాణీ కదంబవనవాసిని జయ మాతంగతనయే జయ నీలోత్పలజ్యుతే జయ సంగీతరసికే జయ లీలా సుఖప్రియే జై జగజ్జనని. అద్భుతం, చక్కటి ముగింపిచ్చారు విశ్వగారు. మీకు అమ్మవారి కటాక్షం నిండుగా మెండుగా ఉంటుంది ఎప్పటికీ. ధన్యవాదాలు మీ సమయం వెచ్చించి ఇవాళ మాతో బోలెడు విషయాలు, పాటలు, మాటలు పంచుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్.